హాయ్ అండి, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్స్. మేము ఈరోజు మీ ముందుకి ఒక సరికొత్త రెసిపీతో వచ్చేసామండి. అదే మొక్కజొన్న వడలు. చూసారా, చూడడానికి ఎంత బాగున్నాయో, తింటే కూడా అదిరిపోద్దండి. ఇది ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనం మొక్కజొన్న పొత్తునైతే తీసుకోవాలండి. తీసి దాని గింజలను అయితే ఒలవాలి. ఒలిచి ఇలా నీట్గా వాష్ చేసుకొని స్ట్రెయిన్ చేయాలండి. స్ట్రెయిన్ చేసి ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. చూసారా, ఈ విధంగా అయితే తీసుకోవాలి. ఇందులోనే కొంచెం ఉప్పు అయితే వేయాలండి, చేదు రాకుండా వేసి మిక్సీ ఆడాలండి. అలాగే దీనికి బెల్లం కూడా కావాలండి. మనమైతే బెల్లాన్ని పాకం పట్టించాలి. స్టవ్ మీద బెల్లాన్ని పెట్టి మనమైతే కొంచెం పాకం పట్టిద్దాం. కొంచెం నీళ్ళు అయితే పోయాలండి. పోసి చూసారా, ఈ విధంగా అయితే మనం పాకం పట్టాలి. ఇప్పుడు ఇందులోనే ఇందాక నూరిన మొక్కజొన్న మిశ్రమాన్ని అయితే వేయాలండి. మరీ పలచగా చేసుకోకూడదు, అలాగే మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా అయితే చేయాలండి. బాగా నలగాలి మొక్కజొన్న మిశ్రమం. ఇప్పుడు ఇందులో బెల్లం పాకంలో వేసి బాగా కలపాలండి. ఇది బాగా దగ్గరికి రానివ్వాలి. మనం బూరెల లోపలైతే ఎలా చేసుకుంటామో పూర్ణం, అలాగే ఇది కూడా ఉంటుందండి. అలాగే యాలక్కాయల పొడి వేయాలండి. యాలక్కాయలు మేమైతే దంచి వేసాము. ఇది కొంచెం టైం తీసుకుంటుందండి, ఒక 20 to 25 minutes పడుతుంది బాగా దగ్గరికి రావడానికి. చూసారా, ఈ విధంగా అయితే మనకి రావాలి, ఇంత గట్టిగా. ఇప్పుడైతే మనం ఒక కళాయి అయితే పెట్టుకుందామండి. అందులో కొంచెం ఆయిల్ అయితే వేయాలి. చేతికి కొంచెం ఆయిల్ రాసుకోవాలండి. రాసి మనం ఇవి వడల షేప్లో అయితే చేసుకోవాలి. చేతికి ఆయిల్ ఎందుకు రాయాలంటే రాసుకోకపోతే అతుక్కుపోతాయండి. సో అందుకే మనం చేతికి ఆయిల్ రాసి ఉండలు చుట్టి మెత్తగా నొక్కాలండి. చూసారా, ఈ విధంగా అయితే కొంచెం రౌండ్ షేప్లో మనం వడల్లాగా వత్తాలి. ఇప్పుడు దీన్ని తీసి ఆయిల్లో అయితే వేయాలండి. ఆయిల్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడితే బాగుంటుందండి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా రంగు వస్తుంది కానీ మాడిపోతాయి, లోపల ఉడకదు. సో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్కటిగా వేయాలండి. ఎక్కువ వేయొద్దండి కళాయిలో, ఎందుకంటే ఇవి అతుక్కుపోతాయి. సో కొన్ని వేస్తూ ఉండాలి. చూసారా, కలర్ అయితే మారుతుంది. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం అయితే ఫ్రై చేయాలండి. అంతేనండి, మన మొక్కజొన్న వడలు అయితే రెడీ అయిపోయాయి. ఇది టేస్ట్ మాత్రం నిజంగా అదిరిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంది, తీయగా. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇది నిజంగా చాలా అమోఘంగా మాత్రం ఉందండి. ఇది ఎలా వచ్చిందో తప్పకుండా ట్రై చేసి కామెంట్స్లో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మా వీడియో నోటిఫికేషన్స్ వస్తే తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్ యూ.